ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? మరొకసారి ప్రభు యొక్క మహాకృప చేత ఇంకొక మాటతో మీ ముందుకున్నాను. ప్రభు అంటున్నారు, నీ రాకపోకల యందు యెహోవా నీ యొక్క ప్రాణమును కాపాడును, నిన్ను కాపాడుతారు ప్రభు. అవును, ఈరోజు నీతో చెప్పాల్సిన మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే బయలుదేరినప్పుడు ప్రార్థన చేయకుండా బయలుదేరవద్దు, ఆయనకి అప్పగించుకోకుండా బయలుదేరవద్దు. ఆయన యొక్క నామంలో మీరు ఎప్పుడైతే ఆయన అప్పగించుకుంటున్నారో వెంటనే నీ కోసము ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞాపిస్తారో ఆ ఆజ్ఞను బట్టి ప్రభు యొక్క సన్నిధి నీకు తోడుగా వస్తూ ఉంటుంది. నువ్వు నడిచిన మార్గం అంతట్లో నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు, నీ ప్రాణమును కాపాడతారు. మళ్ళా నువ్వు క్షేమంగా నీ గృహానికి నువ్వు చేరుకుంటావు. ఈ సమయంలో ఒకసారి ఒక లారీ డ్రైవర్ గారు వెళ్తున్నారు. వాళ్ళ భార్య చక్కటి ప్రార్థన పర్రాలు. ఆయన పంపించిన తర్వాత గృహంలో ఆమెను కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఆయన వచ్చినంత వరకు కూడా తన పనులు చూసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఆయన ఫ్రెష్గా వెళ్ళాడు. మరి మార్గములో ఆయనకి ఆ పరిస్థితిని బట్టి ఆయనకి నిద్ర వచ్చేసింది. నిద్ర రావడం వల్ల వేగంగా బండి వెళ్ళిపోతుంది. యాక్సిలేటర్ మీద కాలు బరువు పడిపోయింది. వెళ్ళిపోతున్న సమయంలో వీపు మీద ఎవరో ఒకటి గట్టిగా కొట్టినట్టుగా అయింది. వెంటనే మెలకువలోకి వచ్చారు. ఈ ముందుకు చూడు అని ఒక శబ్దం వినబడింది. చూడగానే ఒక లారీ మీదకి ఈ తోలుతున్న లారీ వెళ్ళిపోతుంది. వెంటనే బ్రేక్ వేసి ఆపాడు. ప్రాణాన్ని కాపాడిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్.